తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎడ్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. తాజాగా కేటీఆర్కు ఎడ్ నోటీసులు అందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేటీఆర్ స్వయంగా స్పందిస్తూ, ఈ కేసు కేవలం రాజకీయ వేధింపు తప్ప మరేమీ కాదు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని, అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాను అని ట్వీట్ చేశారు. ఈ నోటీసులు ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్కు నోటీసులు అందిన వెంటనే కవిత దీనిపై తన స్పందనను తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మురికి రాజకీయ క్రీడకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ నోటీసులు పెద్ద కుట్రలో భాగమేనని ఆమె అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ బెదిరింపులకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ దృఢంగా నిలబడ్డారని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ గారి సైనికులు ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించినా గట్టిగా నిలబడిన చరిత్ర ఉంది అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కవితకు కూడా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎడ్ నోటీసులు అంది ఆమె అరెస్టై ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు రావడం బీఆర్ఎస్ శ్రేణులలో మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసుల విషయంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.